పొద్దున్న వేళ ఒక వేటగాడు తన విల్లు వల భుజానికి వేసుకుని అడవిలోకి అడుగుపెట్టాడు. ఆ రోజు తన అదృష్టం మారబోతుందనే ఆశతో ముందుకు సాగుతున్నాడు. అప్పుడే అతని కళ్లకు ఒక అద్భుతం కనిపించింది. బంగారు మచ్చలతో మెరిసే ఒక జింక. అది ఎంత అందంగా ఉందంటే 100 చందమామలు కూడా దానికి సాటిరావు. దీనిని పట్టుకుంటే నా అదృష్టం మారిపోతుంది అని అనుకున్న వేటగాడు నిశ్శబ్దంగా దగ్గరికి చేరి ఒక్కసారిగా వల విసిరాడు. ఏం జరిగిందో అర్థం కాక జింక వలలో చిక్కుకుంది. అప్పుడే అక్కడికి ఒక ముని వచ్చాడు. నాయనా, ఈ జింకను వదిలేయ్, ప్రకృతిని కాపాడు, నీకు ఇంకా మంచి మార్గం చూపిస్తాను అని సాంత్వనగా చెప్పాడు. ముని మాట వినిన వేటగాడు వేటను మానేశాడు. ముని ఇచ్చిన పొలం తీసుకుని వ్యవసాయం ప్రారంభించాడు. కాలక్రమంలో ఆ పొలం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. పంటలు బాగా పండాయి. డబ్బు వెల్లువలా వచ్చేసింది. ఇల్లు, సేవకులు, బంగారం అన్నీ అతని చేతుల్లోకి వచ్చాయి. ఊర్లో అతనే పెద్దమనిషిగా మారిపోయాడు. కాని సంపదతో పాటు అతనిలో అహంకారం కూడా పెరిగింది. అందరూ తనకు వంగి నమస్కరించడం చూసి తనంతవాడు ఎవరూ లేరనే భావన అతనిలో పుట్టింది. ఒకరోజు స్నేహితులతో కలిసి మళ్లీ వేటకు వెళ్లాలని నిర్ణయించాడు. భార్య ఎంత చెప్పినా వినలేదు. మాట తప్పితే ప్రమాదం అని ఆమె హెచ్చరించినా అతను పట్టించుకోలేదు. తర్వాత రోజు తన స్నేహితులతో కలిసి అడవిలోకి వెళ్ళాడు. మళ్లీ జంతువులను పట్టడం ప్రారంభించాడు. ఆ అడవి మరోసారి భయంతో వణికిపోయింది. అంతలో ఒక్కసారిగా భారీ ఏనుగుల గుంపు వారిపై దాడి చేసింది. ఎవరు ఎటుపోయారో తెలియకుండా అందరూ ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు తీశారు. వేటగాడు గాయాలతో తప్పించుకున్నాడు. అదే సమయంలో మరో ఎదురుదెబ్బ ఎదురైంది. ఇల్లు మంటల్లో కాలిపోతూ డబ్బు, బంగారం అన్నీ క్షణాల్లో బూడిద అయ్యి భార్య, పిల్లలు రోడ్డున పడ్డారు. భార్య పరుగున గాయపడిన భర్త దగ్గరకు వచ్చి ఇల్లు కాలిపోయిన విషయాన్ని చెప్పింది. ఒక్క రోజులో అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఇల్లు పోయింది, డబ్బు పోయింది, గౌరవం పోయింది. మాట తప్పిన వాడికి మిగిలేది పశ్చాత్తాపమే. చివరికి ఖాళీ చేతులతో జీవితాన్ని మళ్లీ మొదలుపెట్టడానికి అతను ఊరు వదిలి వెళ్ళిపోయాడు. మాట తప్పితే కలుగును ముప్పు.